కరేగుట్ట చుట్టూ ఉన్న దేశ ఖనిజ సంపదను బడాబాబులకు దోచిపెట్టడానికి కేంద్రం ఆపరేషన్ కగార్ను చేపట్టిందని ఆరోపించారు విద్యార్థి సంఘాల నేతలు. ఆదివాసీలపై హత్యాకాండ చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆపరేషన్ కగార్కు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ముందు వివిధ విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలతో పార్లమెంటును ముట్టడిస్తామని హెచ్చరించారు నేతలు. భారత ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల మీద ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టు పార్టీ చేస్తున్న పోరాటం మీద ఈరోజు చేస్తున్నటువంటి యుద్ధాన్ని నిలిపివేయాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, అనేక వర్గాల ప్రజలు మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు చేయండి అని చెప్పేసి కోరుతున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దేశ పౌరుల మీద, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ సమస్యలు పరిష్కారం చేయండి అని ప్రశ్నిస్తున్న పౌరుల మీద, ప్రభుత్వం మీద యుద్ధం చేయడం కోసం మీరు ఎందుకు ఇంత తాహతలాడుతున్నారు? పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలతోనే యుద్ధాన్ని ఆపివేయడం కోసం చర్చలు జరిపారు. ఈరోజు చైనా లాంటి ఒక దేశంతోనే చర్చలు చేయడానికి సిద్ధపడ్డారు. కానీ ఈ దేశ పౌరుల మీద, ప్రజల మీద యుద్ధం చేయడం, దానికి హింసా మార్గాన్ని, హత్యా మార్గాన్ని, ఎన్కౌంటర్ల మార్గాన్ని ఎంచుకోవడం అనేది సరైన విధానం కాదు. ఈరోజు పాలక వర్గాలు భయపడుతున్నాయి. మేము వాళ్ళ డెడ్ బాడీలు మేము తెలంగాణకు అందజేయం, మేము ఆంధ్రాకు అందజేయం. శివ రాజకీయాలు చేస్తుండే ఇలా చంద్రబాబు నాయుడు, శివ రాజకీయాలు చేస్తున్నాడు ఇలా అచ్చెన్నాయుడు. వాళ్ళ డెడ్ బాడీలు ఇస్తే మీ గుండెల్లో ఏమన్నా గ్రెనర్లై పేలుతున్నారా? వాళ్ళు వచ్చి మీకు ఏమైనా చుట్టాలు తీస్తున్నారా? మీరు పసి పాప మంగ్లీ సోడి తల్లి సోమ్ల బీజాపూర్ జిల్లా ఒక 6 నెలల పసిపాపై తూటాలు దించారు. సుప్రీంకోర్టుకు తెలియదా 6 నెలల పసిపాపై తూటాలు ఎలా దించారని చెప్పేసి? సుప్రీంకోర్టుకు తెలియదా ఇలా డిఆర్జీ అనేటువంటి బలగాలను మీరు ఎట్లా డిప్లాయ్ చేస్తున్నారని చెప్పేసి? గతంలోనే సుప్రీంకోర్టు సల్వాజుడంను రద్దు చేస్తున్నాం, దీనికి చట్టబద్ధ లేదని చెప్పేసి చెప్పింది. ఇలా ప్రైవేట్ సైన్యం డిఆర్జీకి చట్టబద్ధ లేదనే విషయాన్ని సుప్రీంకోర్టు తెలియదా? నేను గవాయిని కూడా ప్రశ్నిస్తున్నా, సుప్రీంకోర్టు పనిచేస్తుందా లేదా ఈ దేశంలో? లేదు ఆర్ఎస్ఎస్ కన్సర్న్ లో పనిచేస్తుందా? మీరు స్పష్టత చేయాల్సిన అవసరం ఉంది. నేను బీజేపీ, మోడీ, అమిత్ షాను ప్రశ్నిస్తున్నా, మీరు రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్నారా? మీరు ఆర్ఎస్ఎస్ మనధర్మం ప్రకారం పనిచేస్తున్నారా? మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఇలా పీడిత ప్రజానికం అంతా కూడా ఒకవైపు ఉంది, ఇలా బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్పొరేట్ శక్తులంతా కూడా ఒకవైపు ఉంది.